నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కోల్కతాలో వైద్యురాల్ని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని జన విజ్ఞాన వేదిక నాయకులు, వైద్యులు, పట్టణ ప్రముఖులు పేర్కొన్నారు. వైద్యురాలి హత్యకు నిరసనగా ఆదివారం సాయంత్రం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఎల్ఐసి కార్యాలయం నుండి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు, అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ అస్మా, ఎస్వీపీ వైద్యశాల వైద్యులు డాక్టర్ కుమార్తో పాటు పలువురు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు నిరంతరం పాటుపడే వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని, దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని, దోషులను వెంటనే శిక్షించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు, పట్టణంలోని వైద్య సిబ్బంది, అన్ని ప్రజా సంఘాల నాయకులు భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు శివప్రసాద్, లక్కు ప్రసాద్, మాజీ వైస్ చైర్మన్ సందాని, ఆత్మకూరు నాగయ్య, సాదిక్ హుస్సేన్, హరికృష్ణ, వాగల శ్రీహరి, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఒక మహిళా డాక్టర్ మీద అత్యాచారం చేయబడింది. మనమందరం ఈ రోజు ఇక్కడ జస్టిస్ కోసం నిలబడి ఉన్నాము. ఇలాగే మనమే కాదు, ఆల్ ఇండియా వైడ్ చాలా మంది డాక్టర్స్, మెడికల్ కాలేజెస్ డాక్టర్స్ అందరూ ఈ ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఇప్పటి వరకు మనకి ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అండ్ నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, ప్రతి ఒక్కరూ జస్టిస్ కోసం నిలబడాలి. అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటికన్నా యాక్షన్ తీసుకోవాలన్న ఉద్దేశంతోనే మనం ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఓన్లీ డాక్టర్స్ ఒక్కటే కాదు, ప్రతి ఒక్క మహిళకి ప్రొటెక్షన్ చాలా అవసరం. ఈ ప్రొటెక్షన్ లేకుండా తన వర్క్ ప్లేస్లోనే ప్రొటెక్షన్ లేకపోతే ఇంకా మహిళలు ఎక్కడ సేవ్ అవ్వగలుగుతారు, ఎక్కడ ప్రొటెక్టివ్గా ఉండగలుగుతారు చెప్పండి. సో ఐ రిక్వెస్ట్ ఇండియన్ గవర్నమెంట్ టు గివ్ అన్ యాక్ట్ టు ప్రొటెక్ట్ డాక్టర్స్. I request government to save the doctors. And doctors, మనం ఈరోజు ఈ డాక్టర్స్ మీద ఇలా చేసి అటాక్ చేస్తున్నాము. ఇలా ఎంతమంది మీద అటాక్స్ జరుగుతున్నాయి. సో అందరినీ సేవ్ చేయాలని చెప్పి, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎంతో బాధ్యతతో వహిస్తున్నారని తెలపడానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు మన దేశంలో చట్టాలు ఎలా ఉన్నాయంటే, నిర్దోషికి కాకుండా దోషులకి అనుకూలంగా ఉన్నాయి. ఒకడు హత్యాచారం చేసినా కానీ చంపినా కూడా ఈ దేశంలో వాళ్ళకి అనుకూలంగా చట్టాలు ఉన్నాయి, కానీ వాళ్ళని కఠినంగా శిక్షించే చట్టాలు అనేవి లేవు. ఈ కోర్టులో శిక్ష పడితే ఇంకో కోర్టుకి వెళ్తారు, ఆ కోర్టులో శిక్ష పడితే ఇంకో కోర్టుకి వెళ్తారు. ఫైనల్గా ఏం జరుగుతుందంటే వాళ్ళు బయటకు వచ్చేదానికి ఎక్కువ 90% అవకాశం ఉంది, కానీ 10% మాత్రమే బాధితులకి న్యాయం జరుగుతూ ఉంది. అబ్జర్వ్ చేసి గవర్నమెంట్ కానీ పార్లమెంట్లో కానీ కొత్త బిల్లులు పెట్టి ఈ శిక్షలన్నీ కూడా కఠినంగా ఉండాలని, ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే జీవితంలో మళ్ళీ అలాంటి జోలికి పోకుండా కఠినమైన శిక్షలు అమలు చేయాలని మేము మెడికల్ పరంగా స్టూడెంట్స్ కాదు, డాక్టర్లు కాదు, సమాజంలో ఉన్న ఎంతో మంది వీటిని కోరుకుంటున్నారు. దయచేసి ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని మేమందరూ కోరుకుంటూ మా శాంతియుతమైన పోరాటాన్ని అందరూ అభ్యర్థించి సమర్థించాలని కోరుకుంటున్నాం. మొన్న పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జరిగినటువంటి అఘాయిత్యం, ఆ ఘోరమైనటువంటి ఘటన ఈ భారతదేశంలో మొట్టమొదటిది కాదు. ఈ భారతదేశంలో అనేక సందర్భాలు మహిళల మీద, బాలికల మీద అత్యాచారాలు జరుగుతూ ఉండే. ఆ జరిగినప్పుడు మాత్రమే మహిళలు బయటకు వస్తున్నారు, దోషుల్ని ఎన్కౌంటర్ చేయమంటున్నారు, తర్వాత ఉరిదీయమంటున్నారు, తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళకి పోతున్నారు. అయితే ఈ ఆగడం లేదు, ఈ కొనసాగుతూనే ఉన్నాయి. మేమేమి అభిప్రాయపడుతున్నామంటే, ఈ భారతదేశంలో మహిళల మీద అత్యాచారాలు ఆగవలనంటే ఈ యొక్క పాలక వర్గాలని ఓటు అనేది ఆయుధంతో ఎన్కౌంటర్ చేస్తే తప్ప ఈ యొక్క ఆగడాలు తగ్గవు. ఆ రకంగా ప్రజలు ఆలోచించాలని చెప్పి ప్రజాతంత్రవాదిగా విజ్ఞప్తి చేస్తున్నాం.